ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. 2025 సంక్రాంతి వార్ కి బెర్తలు బుక్ అయిపోతున్నాయి. ఇప్పటికే చిరు, వెంకీ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. టార్గెట్ అందుకునేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది ఎన్బీకే 109. టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి పోటీ ఘాటెక్కుతోంది. ఇప్పటికే చిరంజీవి విశ్వంబర పొంగల్ వారికి సయ్యంది. వెంకటేష్, అనిల్ ప్రాజెక్ట్ కూడా ఇదే టైంలో రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు బాలకృష్ణ కూడా సంక్రాంతి సమరానికి రెడీ అవుతున్నాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్బీకే 109ని మొదట డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లానింగ్ మారింది. పొంగల్కే తీసుకురావాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడు. సో వచ్చే సంక్రాంతి పోటీకి మరో సినిమా రెడీ అయినట్టే. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా అందరి దృష్టి చిరు, బాలయ్య ప్రాజెక్ట్స్ పైనే ఉంటుంది. కారణం ఇద్దరు సమఉజ్జీలు కావడం. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ స్టార్స్ కూడా. అయితే పొంగల్ వార్లో ఈ ఇద్దరు పోటీ పడ్డం ఇదే ఫస్ట్ టైం ఏమీ కాదు. ఇప్పటి వరకు 8 సార్లు పోటీ పడ్డారు. 2023లో చిరు వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ బరిలో దిగితే బాలయ్య వీరసింహారెడ్డిని ఆడియన్స్ ముందుకి తెచ్చాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు 9వసారి చిరు, బాలయ్య పోటీ పడబోతున్నారు. మరి ఈసారి ఎవరిది పై చేయవుతుందో చూడాలి. సౌత్ సినిమాలో నార్త్ హీరోస్ విలన్స్ గా నటించడం కామన్. కేజీఎఫ్ తో ఈ ట్రెండ్ కి కర్టన్ రైజ్ చేశాడు సంజయ్ దత్. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవడంతో తనకి డిమాండ్ తగ్గిపోయింది. అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు మరో ఇద్దరు బీటౌన్ హీరోస్. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా సినిమాలు చేసిన సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు. కేజీఎఫ్ లో తాను చేసిన పాత్ర పేలడంతో లియోలో ఛాన్స్ ఇచ్చాడు లోకేష్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా డబుల్ ఇష్మార్ట్ కోసం సంజయ్ ని బిగ్ బుల్ గా బరిలో దింపాడు పూరి జగన్నాథ్. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవడంతో సంజయ్ దత్ సౌత్ ఆఫర్స్ పై గట్టి ఎఫెక్ట్ ని చూపిస్తోంది. విలన్ గా సంజయ్ దత్ క్రేజ్ తగ్గడంతో ఇప్పుడు అందరి చూపు సైఫ్ అలీ ఖాన్ పై పడింది. ఆదిపురుష్ లో రావణ్ గా నటించి సౌత్ ఎంట్రీ ఇచ్చాడు సైఫ్. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 27న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సైఫ్ టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. దేవర హిట్ అయి సైఫ్ క్యారెక్టర్ ఆడియన్స్ కి నచ్చితే ఈ బాలీవుడ్ హీరోకి మరిన్ని తెలుగు ఆఫర్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సౌత్ మేకర్స్. సైఫ్ లానే విలన్ పాత్రలో తనదైన ఫ్లేవర్ చూపిస్తున్న మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్. యానిమల్ తో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తెలుగులో హరిహర వీరమల్లు, తమిళ్లో కంగువా చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ క్లిక్ అయితే నార్త్ తో పాటు సౌత్ లోనూ బాబీ డియోల్ కి భారీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. మొత్తానికి సౌత్ లో విలన్ గా సంజయ్ దత్ కి క్రేజ్ తగ్గుతూ ఉంటే సైఫ్, బాబీలకు డిమాండ్ పెరుగుతోంది. హీరోయిన్స్ కి ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ తగ్గుతుంది. మెయిన్ లీడ్ గా ఆఫర్స్ తగ్గితే స్పెషల్ సాంగ్స్ కి షిఫ్ట్ అయిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక సక్సెస్ అయితే జాక్ పాట్ కొట్టినట్టే. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో దూసుకుపోతోంది తమన్నా భాటియా. బడా ప్రాజెక్ట్స్ కి లక్కీ గర్ల్ గా మారిపోతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా బడా ప్రాజెక్ట్స్ కి లక్కీ గర్ల్ గా మారిపోతోంది. హీరోయిన్ గా క్రేజ్ తగ్గిన స్పెషల్ సాంగ్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అయింది. వరల్డ్ వైడ్ గా 600 కోట్లను రాబట్టింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ కనిపించింది 15 నిమిషాలే. అయినా సినిమా సక్సెస్ లో తనదైన పాత్ర పోషించింది. నువ్వు కావాలయ్యా అంటూ తమన్నా వేసిన స్టెప్స్ క్లాస్ మాస్ ఆడియన్స్ ని కూడా ఫిదా చేశాయి. ఇప్పుడు స్త్రీ 2 విషయంలోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ చేసింది తమన్నా. స్త్రీ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మొదట నోరా ఫతేహీని తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్. ఎందుకంటే మొదటి పార్ట్లో తనే ఐటమ్ సాంగ్ చేసింది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నోరా స్థానంలో తమన్నాని ఫైనల్ చేశారు. ఈ నిర్ణయం స్త్రీ 2 సినిమాకి బాగా కలిసొచ్చింది. రిలీజ్ కి ముందే ఆజ్ కీ రాత్ సాంగ్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. సినిమాలో ఆమె డాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. కనిపించింది 5 నిమిషాలే అయినా స్త్రీ 2 విజయంలో తన వంతు పాత్ర పోషించింది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్ మ్యాండేటరీగా మారే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ బడా హీరోస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తుంటే టైర్ 2 హీరోస్ మాత్రం వరుస ఫ్లాప్స్ తో ట్రాక్ తప్పారు. డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తున్నా ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోతున్నారు. ప్రెజెంట్ ఇదే లిస్ట్ లో చేరిపోయిన ముగ్గురు హీరోస్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని మూటగట్టుకున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ కొట్టేశాడు. వారియర్స్, కంద, డబుల్ ఇష్మార్ట్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అకౌంట్ లో వేసుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి మాస్ జపం చేయడంతోనే రామ్ కి ఈ దుస్థితి పట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన ఎనర్జెటిక్ స్టార్ ఇప్పుడు మహేష్ అనే కొత్త దర్శకుడితో ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే హరీష్ శంకర్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ లానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో హీరో విజయ్ దేవరకొండ. గత 3 ఏళ్లలో 4 సినిమాలు చేస్తే 3 డిజాస్టర్ అయ్యాయి.
ఈ ఏడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్ తన కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనుకుంటే భారీ షాక్ ఇచ్చింది. దీంతో రూట్ మార్చిన విజయ్ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో ఓ డిఫరెంట్ మూవీ చేస్తూనే రాహుల్ సాంకృత్యంతో ఒకటి, రవికిరణ్ కోలతో మరో ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ 3 డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు రౌడీ స్టార్. రంగ్దేతో హిట్ కొట్టిన నితిన్ కూడా ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాప్స్ లిస్ట్ లో చేరిపోయాడు. 2021లో వచ్చిన మాస్ట్రో డిజాస్టర్ అయింది. తర్వాత చేసిన మార్చిల నియోజకవర్గం అడ్రస్ లేకుండా పోయింది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తే భారీ షాక్ ఇచ్చింది. దీంతో సైలెంట్ అయిన నితిన్ ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. తమ్ముడు రాబిన్ హుడ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. మొత్తానికి టై 2 హీరోల్లో ఈ 3 హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో షాక్ తిన్నారు. డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించడం వేరు, కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడం వేరు. ముందు అనౌన్స్ చేసిన డేట్ కాదని ప్రయోగాలు చేస్తే భారీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయింది లక్కీ భాస్కర్. ముచ్చటగా 3వ వాయిదా బాట పట్టింది. మలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ ముందు అక్టోబర్లో రిలీజ్ అన్నారు. ఎప్పుడైతే ఓజీ వాయిదా పడిందో వెంటనే సెప్టెంబర్ 27th డేట్తో పోస్టర్ వదిలారు. దేవరా సినిమా ఆ తేదీకి వస్తోందని కన్ఫర్మ్ అవ్వడంతో సెప్టెంబర్ 7th షిఫ్ట్ చేశారు. ఇప్పుడు విజయ్ గోట్ సెప్టెంబర్ 5కి విడుదల తేదీ ఫిక్స్ చేసుకోవడంతో లక్కీ భాస్కర్ ని మరోసారి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5న విజయ్ ది గోట్ వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తయింది, ప్రచారం షురూ అయింది. సౌత్ నార్త్ లో 6000 థియేటర్స్ లో గోట్ రిలీజ్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దుల్కర్ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కుదిరితే అక్టోబర్ లేదంటే నవంబర్లో రిలీజ్ చేసేలా కొత్త డేట్ కోసం సర్చింగ్ జరుగుతోందట. మొత్తానికి సితారాలో సినిమాలు వాయిదా వేయడం కామన్ గా మారిపోయింది. ఆదికేశవ, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ వంతొచ్చింది. మరి దీని ఫైనల్ డేట్ ఎప్పుడు లాక్ చేస్తారో చూడాలి. హీరోలకే కాదు, హిందీలో సినిమాలు చేయాలి అనే తాపత్రయం దర్శకులకి ఉంటుంది. కానీ ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. వన్స్ జాక్ పాట్ తగిలితే దూసుకుపోవాలి. ఇప్పుడు ఇలాంటి క్రేజీ ఛాన్స్ కోసమే చర్చలు జరుపుతున్నాడు ఓ తెలుగు డైరెక్టర్. నార్త్ హీరోతో సినిమా చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ తో వారసుడు మూవీ చేశాడు వంశీ పైడిపల్లి. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. అయినా ఇంతవరకు కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు వంశీ పైడిపల్లి. మధ్యలో ఒకరిద్దరు యంగ్ హీరోస్ తో చర్చలు జరిపినా ఏదీ ఫైనల్ కాలేదు. ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్స్ అంతా ఇతర ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే వంశీ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. ఇప్పటికే 3 హీరోలకి కథలు చెప్పాడు. ఆ డిస్కషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఓ సినిమా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి తన కొత్త ప్రాజెక్ట్ ని కుదిరితే షాహిద్ కపూర్ లేదంటే రణ్వీర్ తో చేసేలా చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే వంశీ చెప్పిన కథ షాహిద్ కి నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నారట. షాహిద్ కి తెలుగు దర్శకులతో పనిచేయడం కొత్త కాదు. సందీప్ రెడ్డి వంగతో కబీర్ సింగ్, గౌతమ్ తిన్ననూరితో జెర్సీ చేశాడు. వీటిలో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయితే జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి ముచ్చటగా 3వ చేయనున్న ఈ ప్రాజెక్ట్ తన కెరియర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.